హాయ్ ఫ్రెండ్స్, అడవులంటే భూమికి ఊపిరితిత్తులని మనం చదువుకున్నాం. అవి గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ ను పీల్చుకొని మనకు స్వచ్ఛమైన గాలిని ఇస్తాయి. కానీ ఇప్పుడు పరిస్థితి తలకిందులైంది. ఒకప్పుడు కాలుష్యాన్ని మింగేసిన ఆఫ్రికా అడవులు ఇప్పుడు ఏకంగా కాలుష్యాన్ని చిమ్ముతున్నాయి. శాస్త్రవేత్తలు తాజాగా బయటపెట్టిన ఈ భయంకరమైన మార్పు వెనుక ఉన్న అసలు కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ పరిశోధనను బ్రిటన్లోని యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్, షెఫీల్డ్, ఎడిన్బరో శాస్త్రవేత్తల బృందం నిర్వహించింది. ప్రొఫెసర్ హైకో బాల్టర్ నేతృత్వంలోని ఈ టీం గత 10 ఏళ్ల డేటాను విశ్లేషించి ఈ షాకింగ్ రిపోర్టును రూపొందించింది. వీరి పరిశోధన వివరాలు ప్రతిష్టాత్మక సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. అసలు అడవుల్లో ఏం జరుగుతుందో శాస్త్రవేత్తలు ఎలా కనిపెట్టారు? ఇందుకోసం నాసాకు చెందిన GADI లేజర్, జపాన్కు చెందిన ALOS రాడార్ శాటిలైట్ల సాయం తీసుకున్నారు. వీటితో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని వాడి ఆఫ్రికా ఖండమంతా అడవులు ఎలా తరిగిపోతున్నాయో ఒక క్లియర్ మ్యాప్ను సిద్ధం చేశారు. పరిశోధనలో తేలిన అత్యంత దారుణమైన విషయం ఏంటంటే 2010 తర్వాత ఆఫ్రికా అడవులు కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకోవడం ఆపేసి తిరిగి గాల్లోకి వదలడం మొదలుపెట్టాయి. 2010 నుండి 2017 మధ్య కాలంలో ఆఫ్రికా ఏటా ఏకంగా 106 బిలియన్ కిలోల అటవీ సంపదను కోల్పోయింది. అంటే ఇది సుమారు 10 కోట్ల కార్ల బరువుతో సమానం. అడవులు కార్బన్ను వదలడం అంటే ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. నిజానికి ఒక చెట్టు బతికి ఉన్నప్పుడు కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకొని ఆక్సిజన్ను గాల్లోకి వదిలి తనలో కార్బన్ను దాచుకుంటుంది. కానీ ఆ చెట్టును నరికేసినా లేదా అది కుళ్ళిపోయినా అందులో దశాబ్దాలుగా దాగి ఉన్న కార్బన్ అంతా తిరిగి ఆక్సిజన్తో కలిసి కార్బన్ డైఆక్సైడ్గా గాలిలో కలుస్తుంది. ప్రస్తుతం ఆఫ్రికాలో చెట్లు పీల్చుకునే దానికంటే నరకడం వల్ల గాలిలోకి విడుదలవుతున్న CO2 శాతమే ఎక్కువైపోయింది. అంటే అడవి ఇప్పుడు కాలుష్యాన్ని తగ్గించే బ్యాంక్ లాగా కాకుండా కాలుష్యాన్ని పెంచే కర్మాగారంలా మారిపోయిందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కాంగో, మడగాస్కర్, పశ్చిమ ఆఫ్రికాలోని దట్టమైన వర్షారణ్యాలు విపరీతంగా దెబ్బతిన్నాయి. అక్రమంగా చెట్లు నరకడం, వ్యవసాయం కోసం అడవులను తగలబెట్టడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. చిన్న చిన్న పొదలు అక్కడక్కడా పెరుగుతున్నా అవి పెద్ద చెట్టు కోల్పోయిన కార్బన్ నిల్వ సామర్థ్యాన్ని అస్సలు భర్తీ చేయలేకపోతున్నాయి. అంటే టన్నుల కొద్దీ విషాన్ని పీల్చుకునే పెద్ద చెట్లు మాయమైపోయి ఆ పని చేయలేని చిన్న మొక్కలు మిగలడం వల్ల గాలిలో కార్బన్ డైఆక్సైడ్ శాతం ప్రమాదకరంగా పెరిగిపోతుంది. ఈ మార్పు వల్ల గ్లోబల్ వార్మింగ్ మరింత పెరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్యారిస్ ఒప్పందం ప్రకారం భూమి ఉష్ణోగ్రత పెరగకుండా ఉండాలంటే ఆఫ్రికా అడవులను కాపాడడం ఒక్కటే మార్గం. లేదంటే ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు ఊహించని రేంజ్లో ఉంటాయని దేశాలని తమ కాలుష్య నియంత్రణ లక్ష్యాలను మరింత కఠినతరం చేయాలని సూచిస్తున్నారు. చూస్తారుగా, మనం ప్రకృతిని కాపాడకపోతే అది మనకు ప్రాణవాయువుని ఇచ్చే శక్తిని కోల్పోతుందని ఈ పరిశోధన హెచ్చరిస్తోంది. ఆఫ్రికా అడవుల నుండి వెలువడుతున్న ఈ డేంజర్ సిగ్నల్స్ స్టోరీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.